ఏపీలో కొత్త జిల్లాల కోసం ఆందోళనలు. కోతుల బీభత్సంతో స్కూల్కు సెలవు. గురుకుల పాఠశాలలో దొంగలు హల్చల్. 10 రూపాయల కోసం హత్య. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నిడదవోలుకు రానుండడంతో స్థానిక నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పెరవలి తణుకు జాతీయ రహదారి మార్గంలో సభా ప్రాంగణం ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. సభా వేదిక, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. గోదావరి జిల్లాల ప్రజలకు మంచినీటిని అందించే జలజీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ నిర్మాణ పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. కమ్మదూరు, కళ్యాణదుర్గం సెక్టార్ల అంగన్వాడీలకు 5G స్మార్ట్ ఫోన్లు, ప్రీ స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు 3 సార్లు వేతనాలు పెంచి అండగా నిలిచిందని గుర్తు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా చూడాలన్నారు. గ్రామ స్థాయిలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే అంగన్వాడీలు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కిట్లు మాకు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. 2 సంవత్సరాలు మాకు ఎప్పుడు రాలే. మాకు జీతాలు పెంచింది, మాకు రకరకాలుగా మట్టి కట్టలు ఇస్తుంది అని ఎప్పుడైతే మీరు ప్రజలకు తెలియజేస్తారో వాళ్ళకు కూడా ప్రజలకి సదాభిప్రాయం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా బాధ్యతలు తీసుకొని ప్రభుత్వం పైన ఉన్న విశ్వాసాన్ని పెంచాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ కూటమి పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి మద్దతుగా ప్రజా సంఘాలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జనసేన నేత శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. అనుకోకుండా అనూహ్యంగా మదనపల్లి జిల్లా రావడం, రాజంపేటని 2 ముక్కలు చేయడము, రాజంపేట పార్లమెంట్ని మదనపల్లి జిల్లా రావడంతో ఇప్పుడు మళ్ళా మాకు ఆశలు చిగురించాయి. ఎందుకంటే ఈ 3 నియోజకవర్గాలకు మధ్యలో ఉన్నటువంటి రాజంపేట ప్రాంతాన్ని, అందులో పార్లమెంట్ కేంద్రాన్ని, ముందు నుంచి ఇక్కడ అన్ని వసతులు ఉన్న ఈ రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ఇక్కడ రాజంపేట కోడూరు ప్రాంత ప్రజలు ఎంతో పట్టుదలతో నిరసనలు చేయడం జరుగుతుంది. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. విద్యార్థులు ర్యాలీకి వెళ్లకుండా విద్యాసంస్థల యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. జిల్లా సాధించే వరకు విడతల వారీగా తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు జిల్లా సాధన కమిటీ సభ్యులు. ఎందుకు మాట తప్పారు అని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసి మాట నిలబెట్టుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా హితవు పలుకుతున్నాం. ఈ నిర్బంధాలన్నీ ఎన్ని పెట్టినా జిల్లా ఉద్యమం ఎవరి చేత ఉద్యమాన్ని నిలబెట్టే పరిస్థితి ఎవరు కారా. తెనాలి ఐసీడీఎస్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. స్మార్ట్ ఫోన్ల సహకారంతో పిల్లల పోషణ స్థితి, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పర్యవేక్షణ మరింత వేగంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నారు నాదెండ్ల. ఈ సందర్భంగా నూతనంగా అంగన్వాడీ టీచర్లుగా నియమితులైన 15 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఆహార లోపం వలన, ఆహార భద్రత వలన ప్రజల్లో ఆందోళన ఉందనో, ఆకలి ఉందనో భావన కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకొచ్చాం. మీకు ప్రతి నెల మనం అందించే సరుకులు పౌష్టికాహారం కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ విధంగా న్యూట్రిషనల్ వాల్యూ పెంచాలి, లాక్టేటింగ్ మదర్స్కి ఎంత ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఎంత ఇవ్వాలి, మనం 6 సంవత్సరాల లోపు వాళ్ళ ఎదిగే ఆ ఏజ్లో ఎటువంటి న్యూట్రిషన్స్ వాల్యూ ఉంటే ఇంకా బాగుంటుందని అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కూడా, యూనిసెఫ్ లాంటి నిపుణులతో చర్చించి ప్రత్యేకంగా రూపొందించిన మెనూ ఇది. క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సిద్దిపేటలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంసాన్పల్లికి చెందిన కృష్ణమూర్తితో పాటు 100 మంది యువకులు పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివేక్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో సిద్దిపేటను కాంగ్రెస్ కంచుకోట చేస్తామన్నారు వివేక్. పార్టీ నేతలు, కార్యకర్తల కృషితో బీఆర్ఎస్ పార్టీని సిద్దిపేటలో లేకుండా చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే అవసరం ఉంది. నేను నిన్న
ముఖ్యమంత్రి గారితో ఈ విషయం చర్చించినప్పుడు కూడా సిద్దిపేటని స్పెషల్గా చూసే అవసరం ఉన్నది. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎక్కువ బలోపేతం చేసే అవసరం ఉంది. మనమందరం కూడా కలిసినప్పుడు డెఫినెట్లీ పార్టీని మనము స్ట్రాంగ్. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మంత్రి వివేక్ క్యాంపు కార్యాలయం సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బరావుపేట పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థి సంతోష్ అనుచరులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ నెల 15న జరిగిన ఓట్ల లెక్కింపులో అధికార పార్టీకి కొమ్ము కాశారని ఆరోపించారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు ఆందోళనకారులు. వికారాబాద్ జిల్లా కొట్పల్లి మండలంలో అర్ధరాత్రి దాడి జరిగింది. నూతనంగా ఎంపికైన సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సంగయ్య స్వామికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనకు నిరసనగా కొట్పల్లి గ్రామాల సర్పంచ్ మద్దతుదారులు ఆందోళన చేశారు. దాడికి పాల్పడ్డ నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామ సర్పంచ్ కారుపైన ఓ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తన విజయాన్ని జీర్ణించుకోలేక ప్రత్యర్థులు దాడి చేశారని సర్పంచ్ రామ్ నర్సయ్య ఆరోపించారు. ఈ ఘటనపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన అతని అనుచరులు నా కారు అక్కడి నుంచి వస్తుంటే ఆ కారులో నేను ఉన్నా అనుకొని నా కారు మీద అత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ. కానీ ప్రస్తుతం ఏంటంటే ఆ కారులో నేను లేను. నా కారు మొత్తం ధ్వంసం చేసి చాలా అరాచకాలు చేసి ఇప్పుడు నా కారు అద్దాలు మొత్తం ధ్వంసం చేసి పడగొట్టి లాస్ట్కు తర్వాత నా ఇంటి మీదకినే దాడిలోకి వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక దళితులని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక దళితుని నువ్వు ఏ రకంగా గ్రామ పంచాయతీలో అడుగు పెడతావు నేను సంగతే చూస్తాను, నేను చంపుతామని చెప్పని ఒక దళితుడు అయితే సర్పంచ్ కాకూడదా? ఒక దళితుని మీద ఈ రకంగా దౌర్జన్యం చేయడం ఎంతవరకు న్యాయం? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పంచాయతీ కక్షలు బగ్గుమన్నాయి. ఇందిరానగర్లో ఓ పార్టీ కార్యకర్త రాజశేఖర్పై మరో పార్టీ నేతలు దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డులో వారి అభ్యర్థిని ఓడించినందుకు తనపై దాడి చేశారని బాధితుడు రాజశేఖర్ ఆరోపించారు. అడ్డుపడిన మరో ఇద్దరిపై కూడా నిందితులు దాడి చేశారు. రాజశేఖర్కు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు చికిత్సను అందించారు. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు బాధితుడు రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. నా ఇంటి మీదకి ఇంట్లోకి వచ్చి తలుపు తీసి నన్ను లేపి మండల రాము, భార్గవ్, వాడు సతీష్ అనేటోడు వీళ్ళందరూ నా మీద దాడి చేసి నన్ను ఇష్టం వచ్చిన కొట్టి అరే నేను చంపేస్తాను రా అని చెప్పేసి అన్నాడు. మండల రాము కత్తి తీసుకొని వెళ్ళిపోతా అన్న కత్తి నన్ను కత్తి తీసుకొని ఎందుకు పోతాను అన్న వీళ్ళు చంపేస్తామన్నా అని చెప్పేసి అని అంటారు. ఎక్కువలు రాకపోతే మాత్రం నన్ను ఈ పాటికి నేను చనిపోయేటోడిని. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో అఖిలపక్ష బంద్ నిర్వహించింది. సోమర్పేట పంచాయతీ ఎన్నికల సమయంలో దాడిని నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు అఖిలపక్ష నేతలు. బంద్ కారణంగా ఎల్లారెడ్డిలో దుకాణాలు మూసివేశారు. సోమర్పేట ఘటనలో నిందితులపై కేసులు నమోదు చేయాలని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి కుర్మ సాయిబాబా రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రామ్నగర్ బంధం వద్ద ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఏళ్ల తరబడి టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్తను ప్రక్షాళన చేసేందుకు ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో చర్యలు చేపట్టారు. డంపింగ్ యార్డ్లోని చెత్త సమస్యతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఏపీలో విలీనమైన 5 గ్రామాల ప్రజలతో కలిసి భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఏపీలో విలీనం చేసిన భద్రాచలం సమీపంలోని 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కవిత డిమాండ్ చేశారు. అంతకు ముందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచలం గ్రామంలోనే మరి దాదాపుగా 5 చుట్టుముట్టు ఉండేటటువంటి గ్రామాలు ఆంధ్రాలో విలీనమైనటువంటి గ్రామాలు, వాటి కోసం చేసే పోరాటం కానీ ఇంకా ముందడుగు పడవలసి ఉన్నది. దానికోసమే ఇవాళ మరి 5 ఊర్లను మరి మన తెలంగాణలో విలీనం కావాలని చెప్పి ఫైట్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినాం. మరి ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఆ ప్రజలందరి కోరికతోని త్వరలోనే 5 గ్రామాలు మన తెలంగాణలో విలీనం అవ్వాలని, భద్రాచలం పట్టణం ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ప్రాజెక్టులన్నిటి నుంచి సురక్షితంగా ఉండే విధంగా పెద్ద రీటైనింగ్ వాల్ కట్టుకోగలగాలి, మనం స్వామివారి ఆలయాన్ని కాపాడుకోగలగాలి.
పోలియో నిర్మూలనే లక్ష్యంగా కలువాయిలో ఈ నెల 21న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. చిన్నారుల భవిష్యత్తుకు 2 పోలియో చుక్కలు తప్పక వేయించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కలువాయి ఆరోగ్య కేంద్రం పరిధిలో 5 ఏళ్లలోపు చిన్నారులు 1857 మంది ఉన్నట్లు గుర్తించారు. తెనాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో 8 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. తాజాగా ఈ తెల్లవారుజామున చెంచుపేట డొంకర్ రోడ్లోని 4 ఇళ్లలో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్లలో చోరీకి యత్నించిన దుండగులు ఓ ఫ్లాట్లో బీరువాను వెతుకుతూ ఉండగా అలికిడికి కుటుంబ సభ్యులు లేచి అరవడంతో దుండగులు సెల్ ఫోన్ చోరీ చేసి బైక్ పై పారిపోయారు. నిన్న సాయంత్రం కోపల్లె రోడ్లో మహిళ వాకింగ్ చేస్తూ ఉండగా బైక్ పై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని బంగారు తాడు లాక్కుని పారిపోయాడు. ఇటీవల హోప్పేట కొలకలూరు గ్రామంలో దొంగతనాలు జరిగాయి. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలంతా తమ తమ ఇళ్లకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. తప్పనిసరిగా మీ ఇంటికి ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక 2 కెమెరాలు పెట్టుకుంటే ఏ నేరస్తుడు కూడా మీ ఇంట్లో రావడానికి సాహసం చేయడు. ముఖ్యంగా వెరీ పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నానంటే క్రిస్మస్ పండుగ ముందు రోజులు ఒక 10 రోజులు, ఆ తర్వాత కంటిన్యూషన్ గా సంక్రాంతి పండుగ అయిపోయిన దాకా కూడా దొంగతనం కోసం దొంగలు తిరుగుతూనే ఉంటారు. అది చైన్ స్నాచింగ్ గానీ అదే విధంగా హౌస్ బర్గ్లరీ గానీ జరిగేటువంటి ప్రమాదాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్కోసారి ప్రాణం కూడా తీసేసి దొంగతనాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటది. కాబట్టి జనాలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, వీలున్నంత వరకు సీసీ క్యామ్స్ కి పెట్టించుకోండి. వాకింగ్ పోయేటప్పుడు మార్నింగ్ వాక్ అయినా ఈవినింగ్ వాక్ అయినా మీ గోల్డ్ ఆర్నమెంట్స్ ధరించకుండా వాకింగ్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామానికి చెందిన అల్లాడి రాజు తన తండ్రికి నివాళిగా ఎల్లయ్య పేరుతో వరి నారు వేశారు. పచ్చగా వికసిస్తున్న నారులో ఎల్లయ్య అనే అక్షరాలు చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. రాజు తండ్రి ఎల్లయ్య కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. పంటను కంటికి రెప్పలా చూసుకునే ఎల్లయ్య గ్రామంలో మంచి రైతుగా పేరొందాడు. తండ్రి పేరు పచ్చగా ఉండాలని పంట పొలంలోనే నారుతో ఎల్లయ్య పేరును చెక్కాడని రాజు భావోద్వేగంతో చెప్పాడు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిళ్లుంగ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. పొలంలో వృధాగా పడి ఉన్న వరిగడ్డికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కొల్లి కృష్ణారావు అనే రైతుకు చెందిన 8 బస్తాల ధాన్యం దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. కడప జిల్లా వేంపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాస పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆర్య వయసుల కులదేవత కన్యకా పరమేశ్వరి దేవికి విశేష పూజలు చేశారు అర్చకులు. మూల విరాట్ అమ్మవారిని శ్రీ ధనలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారికి కుంకుమ పూజ, లలిత సహస్రనామాలు, వాసవి అష్టోత్తర నామావళి పారాయణం చేశారు. ఇక బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి 10 TV.